మే 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించిన జగన్. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలు చేపట్టిన పార్టీ శ్రేణులు. డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, వాటిని గాలికి వదిలేయడం, చంద్రబాబు మోసాలను, అరాచకాలను, అన్యాయాలను అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడమైందని తెలిపారు. వచ్చే ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకి వస్తుందని చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందండి. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉంటారంటే పేపర్ తీసుకున్నా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఎంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తారు. చెప్పినా ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నెలకు 3,000. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడవాళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి 100 అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము, నిజము మనమే పలకకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని. మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. అటువంటి అమాయక జీవుల దగ్గరికి పోయి, అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి ఏ విధంగా చేస్తావు నాయన నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన మనిషి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేదంటే నా చెవులు చెప్పుకుంటాడు. అన్యాయం నాయన, ఇంత అన్యాయంగా ఆ స్థాయికి పోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత ఆ వయసులో చెప్పే మాటలేనాయని చెప్పి ఒక అమాయకులు ఉండాలి కదా అని చెప్పి ఆమెను మోసం చేసేది ఇది కరెక్టా అని చెప్పి, అందుకని ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పి పేరు పెట్టిండే దానికే. వెన్నుపోటు పడిసి ఓట్లు తెప్పించుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఇంత అన్యాయంగా ఎక్కడే కానీ చర్చలో ప్రజలు కూడా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.